ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. డ్రామా జూనియర్స్ ఇక్కడే ఇంత అల్లరి ఉంటే అదే డ్రామా జూనియర్స్ ఒక స్కూల్ పెడితే ఇంకెంత అల్లరి ఉంటుందో చూడాలంటే ఖచ్చితంగా ఈ స్కూల్ చూడాల్సిందే. అటు షూ ఓడిపోయింది. అదే అదే ఒక్క నిమిషం రా ఆగు. ఆడు షూ వేసుకుంటున్నాడుగా. బ్యాగులు కూడా వేసుకుంటారా? రే బ్యాగ్ తగిలించుకోండి. డాన్స్ కోసం బ్యాగులు ఇసిరేసారేంట్రా? డెడికేటెడ్ ఉండాలి అలాగా. ఏంట్రా ఇందాక అడుగుతున్నా? స్టార్ట్ చేయి ఇప్పుడు. ఎండాకాలం కదరా, ట్యాన్ అవుతారు మా అమ్మ ఇచ్చింది. అదే ఇష్ట తగలకుండా ఉంటదని మా అమ్మ పెట్టింది. అందంగా ఉంటాను కదరా. ఇంకా చేయించలేదా? ఏంట్రా అలా అంటున్నారు? రేయ్ నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవర్రా? రే నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఒరే అసలు నేను ఎవరికి బెస్ట్ ఫ్రెండ్ కాదారా? ఫ్రెండా గుండా? అవునరా. అరే మీకు స్విమ్మింగ్ వచ్చా? ఛీ మీకన్నా చిన్న చిన్న డాగ్స్ రా వాటికి స్విమ్మింగ్ వచ్చు. అబ్బో సూపర్ గా వచ్చు నాకు. ఒరే మీతో మాట్లాడటం చాలా డేంజర్ గా ఉంది కానీ పద స్కూల్కి వెళ్దాం పదండి. టీచర్ వచ్చే టైం ఏంది? గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ పిల్లలు. థ్యాంక్ యూ మ్యామ్. పిల్లలు మీరు స్కూల్స్ కి వచ్చేటప్పుడు మధ్యలో ఏ ఎదవైనా తినడానికి ఏదైనా ఇస్తే తీసుకోకూడదు. మ్యామ్ ఇవాళ హ్యాపీ బర్త్డే మ్యామ్. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సుధీర్. థ్యాంక్ యూ మ్యామ్. అరే ఇవాళ నా బర్త్డే కదా, మీ ఇద్దరు చాక్లెట్ తీసుకొచ్చా. తీసుకోరా. ఒరే ఫ్రీ రా, తీసుకోరా. ఎడవలు ఏమిచ్చినా తీసుకోకూడదని మేడం ఇప్పుడే గడవా చెప్పింది. అవును కదవా. అరే అటెండెన్స్ చెప్పండి. అఖిల్ నిన్న స్కూల్ కి ఎందుకు రాలేదు? నిన్న నాకు జ్వరం వచ్చింది మేడం. హెల్దీగా ఉండాలంటే ప్రతిరోజు ఒక ఆపిల్ తినాలి. నేను ఆపిల్ తినకూడదు మేడం. ఎందుకు? మా నాన్న డాక్టర్. అయితే ఆపిల్ అడే కీప్స్ ఏ డాక్టర్ అవే అంటారు కదా మేడం. నాకు మా నాన్న టేస్ట్ దూరంగా ఉండలేదు. నేను తిన. నాకు నువ్వంటే నచ్చదు, దూరంగా ఉండు. నిన్న ఎందుకు రా స్కూల్ కి రాలేదు? నిన్న గుడికి వెళ్ళా మేడం. గుడికి వెళ్తే బడికి రావడానికి బాధ ఏంటి? మీరే కదా మేడం బడి గుడి లాంటిదని. ఎలా గుడికి వెళ్ళా కదా ఇంక బడికి ఎందుకు? అవును మీ ఇద్దరేంట్రా? మీ ఇద్దరు రోజు గొడవ పెట్టుకుంటున్నారు. మీ ఇద్దరు నాన్నల్ని పిలుచుకొని రమ్మన్నానా? ఎందుకు తీసుకురాలేదు? మా నాన్న చిన్న యాక్సిడెంట్ అయింది మేడం. అయ్యో ఎక్కడున్నారా ఇప్పుడు? పోలీస్ స్టేషన్ లో ఉన్నారు మేడం. హాస్పిటల్లో కదరా ఉండాల్సింది. అంటే యాక్సిడెంట్ చేసిన మా నాన్నే మేడం. మరి నువ్వెందుకు తీసుకురాలేదురా? ఆయన గుడ్డిని మా నాన్నే మేడం. చిచ్చి మీకు చదవటం రాదు, ఆటలు ఆడటం కూడా రాదు. మొన్న గేమ్స్ లో కూడా పేరు ఇమ్మంటే సుధీర్ ఒక్కడే ఇచ్చాడు. అవును సుధీర్ నీకేం ఆటలాడటం వచ్చురా? అబద్ధాలు ఆడడం వచ్చు మేడం. రే పొట్టి బుడంకాయ్ నువ్వు పెద్దయ్యాక ఏమవుతావురా? పెద్ద అవుతా మేడం. మీకు అర్థం కావట్లేదు. మీకు పెద్ద పెద్ద కళలు ఉండాలి. నాకు చాలా పెద్ద కళ ఒకటి ఉంది మేడం. ఏం కలరా? ప్రభాస్ గారి పెళ్లిలోని సల్మాన్ ఖాన్ గారి వైఫ్ తో ఫోటో దిగితే అది ఫేస్బుక్ లో పెడితే అనుష్క గారి హస్బెండ్ ఒక లైక్ కొడితే చాలు. ఇది కళ కదరా, ఇది కొట్టండి కొట్టండి నిజంగానే కొట్టండి. సర్లే వేరే క్వశ్చన్స్ అడుగుతాను. మీకు తెలిసిన గొప్ప సైంటిస్టుల పేర్లు చెప్పండి. మా తాత మేడం. ఏం కనిపెట్టాడు రా? ఇప్పుడు చుట్ట తాగడం వల్ల క్యాన్సర్ వస్తుంది అని అందరూ అనుకుంటూ ఉంటారు కదా మేడం. అవును అది నిజమా కాదని మా తాత కనిపెట్టాడు మేడం. చివరికి ఏమైంది? నిజమని తెలిసింది మేడం. గాంధీ గారి మీద వ్యాసం రాయమన్నాను కదా, అందరు రాసుకొని వచ్చారా? తీసుకొని రండి. మేడం నేను రాశాను కానీ మొత్తం పూర్తి చేయలేదు మేడం. సరే అదేదో చూపించి చదువు. ఇదేంట్రా డబ్బుల మీద రాస్తావు? మీరు కదా మేడం గాంధీ తాత మీద రాయమన్నారు. మీ ఇంట్లో ఎట్లా భరిస్తున్నారో మిమ్మల్ని. సరే ఇప్పుడు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీలో ఎవరు బాగా చదువుతారా? ఇంకా మేడం మీరే. ఇది కరెక్ట్.
సరే, మేఘాలు మేఘాలు రాసుకుంటే ఏమొస్తుంది? ఏంట్రా ఆలోచిస్తున్నావు? అంటే వాటి పెన్ను పెన్సిల్ ఎవరు ఇస్తారా మీ తాత ఆలోచిస్తాను ఇస్తాడ్రా, మీ తాత. కూర్చోరా. మీ తాతకు షాప్ ఉందా పైన? గ్రహాలు మొత్తం ఎన్ని చెప్పు? గ్రహములతో కలిపే మేడం విడిగానే. ఇప్పుడు ఒకటి అడుగుతాను, దీనికైనా కరెక్ట్ గా సమాధానం చెప్పండి. నేను ట్రై చేస్తాను మేడం. న్యూటన్ ఆపిల్ చెట్టు కింద కూర్చొని ఆపిల్ కింద పడితే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని కనిపెట్టాడు. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ఆయన యాపిల్ చెట్టు కింద కాకుండా ఏ కొబ్బరి చెట్టు కింద కూర్చొని ఉంటే ఆ తల మీద పడితే అసలు ఈ చాప్టర్ ఉండేది కదా కదా మనకి. నువ్వు అసలు పుట్టకపోతే మాకు ఈ కర్మే లేదు కదరా. మేడం 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 వద్దు, వద్దు, వద్దు. కొట్టండి, 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 ఏ, ఊరుకోండ్రా బాబు. కొట్టండి, కొట్టండి, కొట్టండి. ఓయమ్మా. ఒక్క దెబ్బ. అసలు ఇలా అయితే ఎలా బాగుపడతారా? మేడం, మేడం. ఇక మీతో ఇలా కాదురా, లెసన్ స్టార్ట్ చేద్దాం. అరే, లైట్ కనిపెట్టింది ఎవర్రా? ఎడిషన్ మేడం. ఇవాళ మన టాపిక్ లైట్. లైట్ అంటే ఏంటి? ఇవాళ మన టాపిక్ మేడం. నువ్వు చచ్చావురా. మేడం 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 సారీ మేడం. మేడం సారీ మేడం 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 రే, ఏంట్రా నిద్రపోతున్నావు? మీ పని ఇలా కాదు. 2 నిమిషాల్లో ఎగ్జామ్ ఉంది, ఇప్పుడు రాయాలి. ఎగ్జామ్ నాకు కాదురా, మీకు. రండి. అవును, ఎగ్జామ్ కదా, నైట్ ఎవరైనా చదివారా? నేను 3 దాకా చదివా మేడం. ఎన్ని గంటలకు స్టార్ట్ చేసావు? 2:58 అని. అంటే అంటే మేడం, మేడం, 2 మేడం, నిమిషాలు మేడం. చదివావు. మేడం మేడం ఆ? మేడం ఓ మేడం 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 2 నిమిషాలు చదివి ఎంత బిల్డప్ ఇచ్చాడో చూసావా? నువ్వెంతసేపు చదివారా? నిజంగా భయపడుతున్నాడు. చదివావా? చెప్పురా, చదివారా? ఆడు వెళ్ళి కూర్చోండి, అందరికి క్వశ్చన్ పేపర్స్ ఇస్తాను. చూసి బాగా రాయండి. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్. అరే, ప్రపంచంలో అందమైన ఫ్లవర్ ఏంటి? మేడం మీ పేరేంటి మేడం? రోజా. ఒరే, కుక్క కాటుకి డాష్ దెబ్బ. డాష్ లో ఏంటారు అది? మేడం మేము స్టిప్పులు పెట్టి వస్తే మీరు ఏం చేస్తారు మేడం? చెప్పు దెబ్బలు పడతాయి. బా, చాలా పెద్ద పని పడింది. ఏంట్రా, ఏంటి ఎతుకుతున్నావు? మేడం, అక్కడ కింద ఆన్సర్ వెతికి రాయండి అని ఉంది. మేడం 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 తగిలి ఎట్టకారమా? టీచర్ చూస్తే ఎట్టకారమా? ఇక్కడ ఎంత పెద్ద స్కూల్లో ఎక్కడ పెట్టారా అని చెప్పని ఎతికి రాయమని. కూర్చోరా, వెళ్ళి కూర్చో. 5 minutes లో ఎగ్జామ్ అయిపోతుంది. పేపర్స్ తీసేసుకుంటాను, గబగబ రాయండి. ఏ సుధీరు, రాసించాలి. సరే, రాయరా. అదేంటి అలా ఒప్పుకున్నారు? రాయరా. అంటే టాపర్స్ అందరూ జనరల్ లాస్ట్ లో 5 minutes అంటారు కదా, నేను అంటే టాపర్ అయిపోతాను అనుకున్నా. ఏమైనా రావాలిగా రాయడానికి. అందరండి ఇక్కడికి. సుధీరు, నీకు తెలిసిన ఖండాల గురించి రాయరా అంటే అఖండాన్ని రాస్తావా? ఇదేంట్రా, వేమన శతకం రాసింది ఎవరు అంటే సుధీర్ అన్నావు? మేడం నేను అడగా మేడం, సుధీర రాస్తాను మేడం. ఏంట్రా? అంటే ఆడు అడిగినప్పుడు కరెక్ట్ నేను ఏమని శతకు రాస్తున్నా మేడం. ఎవరు రాసింటే నేను అప్పుడు అదే రాస్తున్నా కాబట్టి. సరే హరివిను, ఈ కింది వాటిని విడివిడిగా రాయంటే ఏం రాసావు? ఒక విడివిడిగానే ఉన్నాయి కదా మేడం. ఏంటి విడివిడిగా అండి? ఫస్ట్ పేజ్ లో విడి అని రాశాడు, మళ్ళీ లాస్ట్ పేజ్ లో విడి అని రాశాడు. ఒక విడివిడిగానే ఉన్నాయి కదా మేడం. రే బుడంకాయ్, తంతాండ్రా రే.
ఇదేంటో ఇది ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ఫాస్ట్ గా వెళ్ళే కారు ఏదంటే పుకార్ అని రాశాడు. నిజమే కదా మేడం? నిజమే. అరే నిన్ను అయిపోయింది. రెచ్చిపోదాం బ్రదర్ హాలిలేక మత్తుకుంది వెదర్ రెచ్చిపోదాం బ్రదర్. లాస్ట్ డౌట్ ఉంది మేడం నాకు. మనకి ఏది రాసి పెట్టుంటే అదే జరిగిద్ది అంటే దానికి అర్థం ఏంటి మేడం? నువ్వు యాంకర్ అవ్వటానికి కిడ్స్ చేయడం వదిలేసావు. అవును. మరి ఇక్కడ యాంకరింగ్ చేయమంటే ఏం చేస్తున్నావురా? స్కిట్సే. చేస్తున్నావు. దీన్నే ఏది రాస్తే అదే జరుగుతుంది అనేది. నేను యాంకరింగ్ గా చెయ్యాలి, స్కిట్లు చేస్తానండి. పోయి యాంకరింగ్ చేయరా. రెచ్చిపోదాం బ్రదర్ హాలిలేక మత్తుకుంది వెదర్ రెచ్చిపోదాం బ్రదర్. డెఫినెట్లీ వీ షుడ్ గివ్ ఎ స్టాండింగ్ ఓవేషన్ టు రోజా గారు. సుధీర్ ఏజ్ గ్రూప్ వాళ్ళని కొట్టడం అంటే కొంచెం ఫన్ జనరేట్ అవుతుంది. వీళ్ళని కొట్టాలంటే నాకే చేతులు రాలేదు. సుధీర్ కి 2 పడగానే వీళ్ళిద్దరూ షాక్ అయిపోయారు ఎక్కడ కొట్టేస్తానని. అనిల్ గారు, నిజంగా డ్రామా జూనియర్ స్కూల్ అని పెట్టారు కదా, ఆ స్కూల్లో ఎడ్యుకేషన్ కంటే డ్రామానే ఎక్కువ ఉంది. బాగా చేశారు ఇద్దరు, స్కూల్ హర్విన్ అండ్ అఖిల్. సో ఇద్దరు చాలా బాగా చేశారు. అండ్ సుధీర్, నీ టైమింగ్ స్కిట్స్ లో ఎలా ఉంటుందో అందరికి తెలుసు. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం ఫుల్ లెంత్ స్కిట్ లో చేసినట్టున్నావు. అండ్ దట్టు రోజా గారితో Yeah. చాలా బాగా చేశారు. కానీ obvious రోజా గారి గురించి చెప్పాల్సిందేం లేదు, ఎక్స్ట్రాడినరీగా ఉంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ.